బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి అధికారులు దాడులకు దిగారు. అర్ధరాత్రి పూట తనిఖీలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి కలిపి 25 పబ్బులు, బార్లలో సోదాలు చేశారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ గుర్తించారు. వారు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి తనిఖీలు నిర్వహించారు అధికారులు. అర్ధరాత్రి పూట తనిఖీలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి మొత్తం కలుపుకొని 25 పబ్బుల్లో, బార్లలో సోదాలైతే చేశారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించింది. 107 మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ గా గుర్తించారు. వారు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై విచారణ జరుగుతోంది. ఇక పబ్స్ లో జరిగిన తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మరొకసారి అయితే హైదరాబాద్ పబ్బుల్లో ఇటు అధికారులు దాడులు కురిపించారు. దీనికి సంబంధించి ఇటు కొంతమందిని అయితే అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అసలు అధికారుల దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సుజాత? నిన్న ఫ్రైడే కావడంతో అటైతే మాత్రము ఎస్ఓటి పోలీసులు, అదేవిధంగా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అటు పబ్స్ మీద రైడ్స్ని నిర్వహించారు. ఈ రైడ్స్లో భాగంగానే అటు 040 పబ్, అదేవిధంగా జోరా పబ్కి సంబంధించి అయితే మాత్రము ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే డ్రగ్స్ని సేవించినట్లుగా అటు నార్కోటిక్ పోలీసులు గుర్తించినటువంటి సమయంలోనే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు గతంలోనూ హైదరాబాద్కి సంబంధించినటువంటి జోరా పబ్ ఏదైతే ఉందో ఆ పబ్లో జంతు ప్రదర్శనలు చేయడంతో సోషల్ మీడియా వైరల్ అవడంతో అటు ఆ పబ్కి సంబంధించినటువంటి నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు గతంలో 5 నెలల క్రితమే అటు హైదరాబాద్కి సంబంధించినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనూ డ్రగ్స్ని నిర్మూలించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నటువంటి సమయంలోనే అటు పూర్తి స్థాయిలో పబ్స్లో రైడ్స్ చేసినటువంటి టైంలో కూడా అటు జోరా పబ్కి సంబంధించినటువంటి వాళ్ళల్లో 4 అటు డ్రగ్స్ని సేవించినట్లుగా అటు నార్కోటిక్ టీం గుర్తించింది. అయితే ఇది మరొకసారి జోరా పబ్లో డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్లయితే మాత్రము వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రము జోరా పబ్స్కి సంబంధించినటువంటి రైడ్స్తో పాటు దాదాపు 40 పబ్స్కి సంబంధించినటువంటి వాటిలో రైడ్స్ని అయితే మాత్రం కొనసాగించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ 040 పబ్కి సంబంధించి కూడా ఇందులో కూడా ఇద్దరు డ్రగ్స్ని సేవించినట్లయితే మాత్రం అనుమానితంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గాంజాకి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మూలన చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ పెడ్లర్స్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ని సేవిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంటే అసలు ఈ డ్రగ్స్ని పబ్స్లోకి ఎవరు సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జోరా పబ్బు మొదటి నుంచి వివాదంలోనే ఉంది. ఎందుకంటే గతంలో జంతు ప్రదర్శనశాల చేయడం వల్ల అంటే జంతువులు, కొండలు, పాములు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిని తీసుకువచ్చి పబ్లో ప్రదర్శిస్తూ వచ్చేటువంటి పబ్స్కి వచ్చేటువంటి వాళ్ళని ఆకర్షించినటువంటి సమయంలో కూడా అటు పూర్తిగా చర్యలు తీసుకున్నారు. అప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా సంచలనం రేపినటువంటి పబ్బు జోరా పబ్ అని చెప్పుకోవచ్చు. అయితే దాంతోపాటు తరచూ ఈ గాంజాకి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి వీటన్నిటినీ కూడా అటు పబ్స్లో సరఫరా చేస్తుంది ఎవరు, ఎందుకు పబ్ నిర్వాహితులు పదే వీటిని తరచూ వీటిని ఇలా నిర్వహిస్తున్నారు. స్పెషల్ పార్టీస్ పేరుతో, అదేవిధంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ పేరుతో ఈ పబ్స్ని నిర్వహించడమే కాకుండా వీటన్నిటినీ కూడా గాంజా అదేవిధంగా డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్లుగా కూడా పోలీసులకి అదేవిధంగా నార్కోటిక్ అధికారులకు వచ్చినటువంటి సమాచారం మేరకే ఇక్కడ రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రం అన్ని పబ్స్లోనూ తనిఖీలు చేశారు. ఎందుకంటే ఏదైతే స్నీపర్ డాగ్స్ని తీసుకొచ్చారో స్నీపర్ డాగ్స్ని తీసుకొచ్చిన తర్వాత ఆ డాగ్స్ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి
ఒకవేళ డ్రగ్ ఉన్నా కూడా వాటిని ఐడెంటిటీ చేయగల క్యాపబిలిటీ ఆ డాగ్స్కి ఉంటాయి. దాంతోపాటు ఇప్పటికే అటు 3 కమిషనరేట్ పరిధిలో డ్రగ్ తీసుకున్న వాళ్ళని పరిశీలించడానికి వెంటనే రిజల్ట్ రావడానికి కూడా స్పెషల్ కిట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి 3 కమిషనరేట్స్కి దాంతో వాటిని ఎప్పటికప్పుడు అయితే మాత్రం పోలీసులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ పబ్స్లో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారనే చెప్పుకోవచ్చు. ఎవరైతే డ్రగ్స్ని సేవించి ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని సేకరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్ అనేది తీసుకొస్తున్నారు, అసలుకి వీళ్ళు ఎంతమందికి డ్రగ్స్ని ఇచ్చారు అనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. సుజాత ఇది చూసుకుంటే దాదాపు 25 పబ్స్ కానివచ్చు, బార్లో కానివచ్చు, ఇటు అధికారులు అయితే తనిఖీలు చేశారు. అంటే అధికారులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే తనిఖీలు చేశారా, లేదు అని అంటే డ్రగ్స్ వినియోగిస్తున్నారు అనే ఒక సమాచారంతో ఈ దర్యాప్తులు చేస్తున్నారు అనుకోవచ్చా? మొత్తంగా ఇప్పుడు ఇద్దరికైతే ఈ డ్రగ్స్ డిటెక్టివ్లో ఇద్దరికి పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తోంది. మరి వారిపై ఎలాంటి నిఘా ఉంచుతున్నారు అనుకోవచ్చు సుజాత? ఎగ్జాక్ట్లీ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి అందినటువంటి కీలక సమాచారం మేరకే అటు పోలీసులు అయితే మాత్రం రైడ్స్ని కొనసాగించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా జోరా పబ్ ఏదైతే ఉందో ఆ పబ్కి సంబంధించి ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు పట్టుబడ్డారు, దాదాపు 4. దాంతోపాటు ఇప్పుడు కూడా ఇలాంటి కార్యకలాపాలే నడిపిస్తున్నారని వచ్చినటువంటి సమాచారం మేరకే అటు పోలీసులు అయితే మాత్రం రంగంలోకి దిగారు. తరచూ వివాదాస్పదంగా మారినటువంటి 040 పబ్ కావచ్చు, అదేవిధంగా జోరా పబ్ కావచ్చు, వీటి రెండిటిలోనూ ఇద్దరు డ్రగ్స్ని సేవించినట్లయితే మాత్రము ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి పరీక్షల్లో బయటపడింది కాబట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కేవలం వీళ్ళిద్దరికి మాత్రమే సరఫరా చేశారా, వాళ్ళే తెచ్చుకున్నారా, లేదంటే పబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ డ్రగ్ అనేది సరఫరా చేశారా అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఈ పబ్స్కి సంబంధించి నైట్ టైమ్స్ స్పెషల్గా ఫ్రైడే కావచ్చు, సాటర్డే, సండే అంటే వీకెండ్స్ ఏదైతే ఉంటుందో వీకెండ్స్లో ఎక్కువగా పబ్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. బంజారా హిల్స్, మాదాపూర్, అదేవిధంగా కొండాపూర్ ప్రాంతానికి సంబంధించి ఈ వివిధ రకాల అట్రాక్ట్ చేయడానికి పబ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా అయితే మాత్రము గాంజా రూపంలోనో డ్రగ్ రూపంలోనైతే మాత్రం ఆకర్షిస్తూ ఉంటారు. స్పెషల్ పార్టీస్ నేమ్స్ కూడా పెట్టి ఒక్కొక్కరు ప్యాకేజెస్ ద్వారా కూడా వీళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారమే వీళ్ళనైతే మాత్రము అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. కాబట్టి అసలుకి ఈ డ్రగ్ అనేది పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎవరైనా సరఫరాదారులు ఉన్నారా, లేదు అంటే ప్రతి వారం కూడా ఈ పబ్ అదేవిధంగా 040 పబ్ కావచ్చు, ఇలాంటి పబ్స్కి సంబంధించి ఎవరు డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అనే దాని మీద అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. అటువైపు నిర్వాహితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహితులకు సంబంధించి కూడా వాళ్ళైతే మాత్రము ఆరా తీస్తున్నారు. ఎందుకు పబ్స్లోకి డ్రగ్ని అనేది ఎలో చేశారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే దాని మీద అయితే మాత్రం ప్రస్తుతం వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో డ్రగ్ని కంట్రోల్ చేయాలి. డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, కన్స్యూమర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి డ్రగ్స్ అనేది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటే వినిపించొద్దు అని చెప్పేసి సీరియస్గా ఉంది ప్రభుత్వము. అటువైపు నార్కోటిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పబ్స్ ఏవైతే ఉన్నాయో పదే పార్టీల పేరుతో వీకెండ్స్లో ఈ డ్రగ్ని సరఫరా చేయడం పట్ల అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఇలా తరచూ జరిగేటువంటి ఏదైతే పబ్స్ మీద రైడ్స్ ఉంటాయో ఆ రైడ్స్కి సంబంధించి స్నీపర్ డాగ్స్, అదేవిధంగా ప్రత్యేక బృందాలు నైట్ టైమ్స్ రైడ్ చేసి పబ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఆ పబ్స్కి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, పబ్స్ అసలుకి ఏ టైం వరకు నిర్వహిస్తున్నారు, దాంతోపాటు ఈ గాంజా కావచ్చు, డ్రగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే 4 2 పబ్స్కి సంబంధించి ఇద్దరిని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఎవరు ఇచ్చారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పబ్ నిర్వాహితులను కూడా అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.